ఓహో అంతే హ్యాండ్సమ్ గా ఉంటారు. అది సీక్రెట్ ఏంటో నాకు మీ ఫ్యామిలీలో మీ జీన్స్ లో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటివన్నీ రికార్డ్ అవ్వ అదేంటో తెలీదు. ఈసారి మరి అడిగి మరి నేను మైక్ ఇచ్చి మరీ చెప్పించుకుంటాను సో మంచిగా వేదిక వచ్చినప్పుడు. బట్ ఎస్ సుమంత్ గారిని మనం అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. బట్ ఎప్పుడు ఆయన ఒకేలా ఉండడమే కాకుండా అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏదైతే చూస్ చేసి తెస్తూ ఉంటారో దాన్ని కూడా ఆయన మార్చట్లేదు అనమాట. ఎందుకంటే ఆల్వేస్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆయన మనందరినీ పలకరిస్తూ ఉంటారు. అండ్ మనం చాలా అరే ఇంత యూనిక్ గా ఉంది కాన్సెప్ట్, మీకోసమే రాయబడతాయేమో సుమన్జీ నాకు తెలిసినంత వరకు. డిఫరెంట్ కాన్సెప్ట్ అనగానే మీరే గుర్తొస్తున్నారేమో. బట్ అఫ్ కోర్స్ దీంతో మీకున్న అసోసియేషన్ గ్రేట్ అని చెప్పి గూగుల్లో చాట్ జీపీటీని అడుగుతున్నావా ఫస్ట్ లా సెకండ్ లా తెలుసు కానీ హే అది థర్డ్ లా కాదా? నేను థర్డ్ లానే అనుకుంటున్నాను. అబ్బాయి కరెక్ట్ చేస్తున్నాడు. తన యాక్షన్ కి మీ రియాక్షన్ వచ్చింది కదా ఇప్పుడు, అదే అనమాట. సో మరి యాక్షన్ ఏంటి, దాని రియాక్షన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంటిల్ July 31st. ఎందుకు ప్రిపోన్ చేశారు సుమన్జీ? విన్ టీమ్ నా బర్త్డే అని ఆ రోజు. సో జస్ట్ జోక్. బట్ ఎస్ ఆ రోజు మీరు ఒక సూపర్ సక్సెస్ ని విట్నెస్ చేయబోతున్నారు. బికాస్ ఇవాళ రేపు న్యూ కాన్సెప్ట్స్ ఎస్పెషల్లీ విన్ నుంచి వచ్చే కాన్సెప్ట్స్ అంటే ఈగల్లీ వెయిట్ ఆ సినిమా ఒక టోన్ ని సెట్ చేస్తున్నాయి. సో అలాంటి విజువల్స్ ని క్యాప్చర్ చేసిన డిఓపి వేదవ్యాస్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఎడిటర్ అనిల్ గారిని దగ్గర ఒక స్వాగతం పలుకుతున్నాను. సో సౌండ్ అంత క్రేజీగా వినిపించిందంటే పోస్టర్ దగ్గర కనిపిస్తుంది మీకు ఎస్ఎన్జి మ్యూజికల్ అని చెప్పి. ఇక్కడ మనందరినీ కంట్రోల్లో పెట్టే పవర్ ఒకటి ఉంటుంది. నేను ఆ పవర్ అండర్లో పనిచేస్తున్నాను. నువ్విస్తున్న ఆ బిల్డప్ చూస్తుంటే ఆ దేవుడి నేను పంపిడని ఎలా ఉన్నవి. నేను చెప్తున్న ఆ పవర్ నుంచి తప్పించుకోవడం మీ దేవుడి వల్లే కాలేదు. దిస్ ఇస్ సంథింగ్ ఫార్ బియాండ్. ఇట్స్ బియాండ్ ఎవ్రీ బ్లడీ హ్యూమన్ అండ్ ఎవ్రీ ఫకింగ్ థియరీ. మరి ఇంకేంటి, ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు? ఆది అంతం అనంతం అన్నిటికంటే విస్తారమైంది. కృష్ణుడి వ్యూహం కంటే బలమైంది, రాముడి బాణం కంటే పదునైంది. కొంచెం కొత్త పదజాలంలో చెప్పాలంటే న్యూటన్స్ థర్డ్ లా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం ఏం చేస్తే అదే తిరిగి వెతుక్కుంటూ మన వరకు వస్తుంది. అది మంచైనా చెడైనా. దాన్నే మనం కర్మ అంటాం. కర్మ తలుచుకుంటే తలరాతలనైనా మార్చగలదు, యమపాశాన్నైనా ఆపగలదు, మృత్యుంజయుడైనా మట్టి కరిపించగలదు. నువ్వే ఆ కర్మ అంటున్నావా? నాకంత సీన్ లేదు. ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఫర్ ఇట్. I'm an agent of karma.